సీజన్ లో దొరికే చింతగింజలతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక అరకప్పు మినపప్పు, ఒక కప్పు చింతగింజలు అయితే కలిపి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను. దానిలో కావాల్సినవి అయితే ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు. దీంట్లో పోసుకొని చల్లారనివ్వాలి. ఇందాక చింతగింజల్ని కళాయిలో వేయించుకున్నాం కదా, వాటిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసాను. ఇలా పప్పుగా అయిపోయింది. ఇలా అయిన పప్పును మనము ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఒక కప్పు చింతగింజలు, హాఫ్ కప్పు మినప్పప్పు. దీన్ని ఒక ఓవర్ నైట్ ఇలా నానబెట్టుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు ఈ పప్పును మనం మిక్సీ పట్టుకుందాం గారెల కోసం. ఓకేనా? మనం గ్రైండ్ చేసి పట్టుకున్న పిండి ఇది. చింతగింజలు మినపప్పు కలిపి మిక్సీ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. అంత పిండి అంతా కలిసే విధంగా. మనకి ఇవి సీజన్ లో మాత్రమే దొరుకుతాయి చింతగింజలు. సమ్మర్ లో మనం చింతపండులో గింజ తీసుకుంటాం కదా, అది చక్కగా వేయించి మనము పక్కగా పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం దీన్ని పప్పులాగా తీసుకుని కూడా పక్కగా పెట్టుకోవచ్చు కదా. ఆయిల్ అయితే వేసుకుందాము వడలు వేయించుకోవడానికి. నేనైతే చేతి మీదనే చేసుకుంటా అండి. మనం రాని వాళ్ళు కవర్ లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్ని ఒకవైపు రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకోవాలి. ఈ చింతగింజల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మొక్కల నొప్పులు అయితే తగ్గుతాయి ఖచ్చితంగా. దీన్ని తింటాం మనం కూడా. చూడండి, పచ్చడి ఉన్నప్పుడు అప్పుడప్పుడు గింజలు వస్తే వాటిని ఉబ్బి అవి తింటే భలే బాగుంటాయండి. మన కొబ్బరి లాగా చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి.